హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొత్త చేయూత పథకం 4016 రూపాయలు అలాగే 6016 రూపాయలు ఎప్పుడు అందించబోతుంది అని చెప్పేసి చాలామంది కామెంట్ సెక్షన్లలో కామెంట్ చేస్తున్నారు. మీరు కూడా యూట్యూబ్లలో చాలా వీడియోలు చూస్తారు. బహుశా రేపటి నుండి ప్రారంభం అవుతాయి, ఎల్లుండి నుండి ప్రారంభం అవుతాయి, ఆగస్టు 15 అన్నారు, లేదంటే సెప్టెంబర్ 20వ తారీఖు అంటున్నారు అని చెప్పేసి కొన్ని థంబ్నెయిల్స్ చూస్తూ ఉంటారు. వాస్తవానికి అవి మీరు చూసి ఉండొచ్చు, చూడకపోవచ్చు. కానీ నేను ఈ వీడియోలో మీకు ఆసరా చేయూత పథకానికి సంబంధించిన కొన్ని వాస్తవమైన పరిస్థితుల గురించి చెప్పదలుచుకున్నాను. ఈ వాస్తవమైన పరిస్థితులలో ముఖ్యంగా మీరు ఈ ఆసరా చేయూత పెన్షన్ ఎప్పుడు ప్రారంభం కాబోతుంది అనే పాయింట్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. అలాగే మీ అందరికీ ఒక సూటైన ప్రశ్న, తెలంగాణ రాష్ట్రంలో ఏ వారంలో ఈ ఆసరా పెన్షన్లు అందిస్తే బాగుంటుంది? మొదటి వారమా, రెండో వారమా, మూడో వారమా, నాలుగో వారమా? కింద కామెంట్ సెక్షన్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. తోటి వారి కామెంట్లు ఎలా ఉంటాయి అనేది కూడా ఒక్కసారి కామెంట్ సెక్షన్ బాక్స్ని ఓపెన్ చేసుకొని చూసే ప్రయత్నం చేయండి. ఇక లేట్ చేయకుండా మన లేటెస్ట్ అప్డేట్స్లో కనుక వచ్చేసినట్లయితే, వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో పథకాల ప్రారంభానికి సంబంధించిన విషయానికి కనుక వచ్చేసినట్లయితే నేను విశ్లేషణాత్మకమైన సమాచారాన్ని మీకు తెలియజేయదలుచుకున్నాను. ప్రస్తుతానికి ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ కోసం రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా 18,000 కోట్ల రూపాయలను వినియోగించింది. దీని తర్వాత తక్షణమే ప్రారంభించాల్సిన మరొక పథకం ఉంది, అదే రైతు భరోసా. దీనికి కావాల్సిన నిధులు 7,600 కోట్ల రూపాయలు సుమారుగా. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటి అంటే, ఈ 2 లక్షల రుణమాఫీ ప్రక్రియ పూర్తయింది అని అనుకునే లోపే ఈ పెండింగ్ సమస్యల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 7వ తారీఖు వరకు 2 లక్షల రుణమాఫీకి సంబంధించిన ఒక ప్రక్రియని షురూ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో కానీ పక్కన ఏ రాష్ట్రంలోనైనా కూడా ఒక పథకం పూర్తి స్థాయిలో పూర్తి కాకముందుకు మరో పథకాన్ని ప్రారంభించడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇదే రీతిలో తెలంగాణ రాష్ట్రంలో రైతులకి సంబంధించిన 2 లక్షల రుణమాఫీ ప్రక్రియ ఈ సెప్టెంబర్ 7వ తారీఖు వరకు కొనసాగుతుంది. అంటే వ్యవసాయ శాఖ అధికారులు అందరూ కూడా ఈ 2 లక్షల రుణమాఫీ పైన నిమగ్నమై ఉన్నారు. సరే, ఒకవేళ రైతు భరోసాకి సంబంధించిన విధి విధానాలపైన కూడా నిమగ్నమై ఉండొచ్చు. అయితే ఇక్కడ బడ్జెట్ విషయాలు కనుక వచ్చేసినట్లయితే, రైతు భరోసా 7,600 రూపాయలను తక్షణమే ప్రారంభించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దీని వ్యవధి కేవలం 6 నెలలు మాత్రమే. 6 నెలలలో రైతుల ఖాతాలలో ఒక కారు డబ్బులు వేయాలి, మరొక 6 నెలలలో ఖచ్చితంగా ఇంకొక కారు డబ్బులు 7,600 కోట్ల రూపాయలు విడుదల చేయాలి. అయితే ఇంకా రైతు భరోసాకి సంబంధించిన విధి విధానాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించలేదు. కాబట్టి ఈ ప్రకటించే ప్రక్రియ ఏదైతే ఉందో మరొక నెల నుండి 2 నెలల సమయం పట్టొచ్చు, లేదంటే ఇంకొక 20 రోజుల సమయం పట్టొచ్చు. ఈ 20 రోజుల సమయం పట్టినా కూడా రైతుల ఖాతాలలో నిధులు జమ కావడానికి నెల నుండి 2 నెలల సమయం పట్టొచ్చు. మొత్తం సమాచారం స్వీకరించి పూర్తి స్థాయిలో ఈ రైతు భరోసా పథకం, రైతు భరోసా అంటే రైతు బంధు పథకాన్ని ప్రక్షాళన చేస్తూ రైతు భరోసా కొత్త పథకాన్ని తీసుకురాబోతున్నారు. ఈ పథకంలో కొత్త జీవో రాబోతుంది. ఈ కొత్త జీవోలో చాలా అంశాలు ఉండబోతున్నాయి. అంటే ఈ ఆసరా పెన్షన్ అని చెప్పేసి ఇప్పుడు ఇవి ఎందుకు చెప్తున్నానంటే, మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో ఏం జరిగింది అంటే, వాస్తవానికి 18,000 కోట్ల రూపాయల 2 లక్షల రుణమాఫీ జరగకపోయి ఉంటే ఈ నిధులను ఈరోజు ఆసరా పెన్షన్కి నెలకు 1,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. నెలకు ఆసరా పెన్షన్కి 1,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. ఈ 1,000 కోట్లు కూడా 4,016 రూపాయలకే ఖర్చు అవుతాయి. ఎందుకంటే వీళ్ళే 45 లక్షల మంది ఉన్నారు. ఇంకా వికలాంగులకి సంబంధించిన ప్రస్తావన 6,016 రూపాయల ప్రస్తావన వాస్తవానికి ఎక్కడా కూడా వినిపించట్లేదు. కేవలం యూట్యూబ్లలో వినిపిస్తుంది. పక్కనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాస్తవంగా ఉన్నది. దాన్ని తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఇస్తారని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. సరే, అది ఏదైనప్పటికీ మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది, ఏదైనా ఉన్నది కాబట్టి మీకు చెప్పదలుచుకున్నాను చెప్తున్నాను. అయితే ఈ 4,016 రూపాయలకు సంబంధించిన ఆసరా పెన్షన్పై రాష్ట్ర ప్రభుత్వం నిమగ్నమైంది అనేది వాస్తవమైనప్పటికీ దీని ప్రక్రియ అనేది బహుశా వచ్చే సంవత్సరం 2025లో లేదంటే 2026లో ఎప్పుడు ప్రారంభిస్తారనేది అయితే చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. ఒకవేళ ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే మీకు తెలియజేస్తాను. ఆర్థిక పరిస్థితుల పరంగా రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఎలాంటి నిధులు లేకపోవడంతో ఈ 2 లక్షల రుణమాఫీకి 18,000 కోట్ల రూపాయలలో సుమారుగా 12,000 కోట్ల రూపాయలను ఆర్బీఐ బాండ్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అప్పులుగా తీసుకొచ్చి వివిధ పథకాలకు ఈ రైతు భరోసా పథకానికి కావచ్చు, 2 లక్షల రుణమాఫీ కావచ్చు వినియోగించింది. ఇప్పుడు రైతు భరోసా పథకం ప్రారంభం కాకముందుకే మరొక పథకాన్ని ప్రారంభించి ఆ పథకానికి నిధులు కేటాయించే అంత అవకాశాలు అవుపించట్లేదు. దానికి సంబంధించిన విధి విధానాలపైన కూడా ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమంత్రి గారు కానీ మంత్రివర్గం కానీ
ఎలాంటి ప్రకటనకి సంబంధించినవి కూడా లేని పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. దీని కారణంగానే మీకు ఉన్న వాస్తవాలు చెప్పాలని వీడియో చేస్తున్నాను. మీ తోటి వారు ఎవరైనా ఆందోళన చెందేవారు కానీ ఎదురు చూస్తున్నవారు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలియజేయండి. మరి ఒక వీడియో రూపంలో కూడా అప్డేట్స్ అందిస్తూ ఉంటాను మీకు. వాటిని కూడా చూసి లైక్ చేసి సపోర్ట్ తెలియజేస్తాను అంతే ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.